హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు బ్లెస్సీ లెక్చర్స్. మనం ఈ బేసిక్ ఎలక్ట్రానిక్ సిరీస్లో ఆల్రెడీ అటామిక్ స్ట్రక్చర్స్, సెమీకండక్టర్స్, కండక్టర్స్, ఇన్సులేటర్స్ ఈ టాపిక్స్ కవర్ చేసాం. ఎవరైనా ఇంకా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూసి రండి. అండ్ టుడేస్ వీడియో ఈజ్ అబౌట్ కోవలెంట్ బాండ్స్. బేసిక్గా 3 టైప్స్ ఆఫ్ బాండ్ అనేవి ఉంటాయన్నమాట. ఫస్ట్ది అయానిక్ బాండ్, సెకండ్ది కోవలెంట్ బాండ్, థర్డ్ది మెటాలిక్ బాండ్ అనమాట. ఫస్ట్ అయానిక్ బాండ్కి వచ్చేసి అయానిక్ బాండ్ అనేది ఎలా ఫామ్ అవుతుందంటే మెటల్స్కి మరియు నాన్ మెటల్స్కి మధ్యలో ఫామ్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సోడియం క్లోరైడ్. అండ్ అయానిక్ బాండ్ అనేది ఎలా ఫామ్ అవుతుందంటే ఎలక్ట్రాన్ అనేది ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా అయానిక్ బాండ్ ఫామ్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సోడియం ఉంది. సోడియంకి వ్యాలెన్సీ సెల్లో అంటే అవుటర్ మోస్ట్ షెల్లో ఒక వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ అనేది ఉంటుంది. అండ్ దీనికి క్లోరైడ్కి 7 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఈ సోడియం అనేది ఈ 1 ఎలక్ట్రాన్ని దీనికి ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట. సో దట్ ఇక్కడ 8 వస్తుంది, ఇక్కడ కూడా అవుటర్ మోస్ట్ షెల్లో 8 ఉంటుంది అనమాట. అప్పుడు రెండు స్టేబుల్ అవుతాయి. అండ్ మళ్ళీ ఇవి రెండింటిని కూడా అయాన్స్ అని కాల్ చేస్తాం. అయాన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక ఎలక్ట్రాన్ అనేది ఒక యాటమ్ అనేది ఒక ఎలక్ట్రాన్ షేర్ చేసినప్పుడు అది పాజిటివ్ ఛార్జ్ కానీ నెగిటివ్ ఛార్జ్ కానీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సోడియం అనేది ఒక ఎలక్ట్రాన్ని షేర్ చేస్తుంది అంటే ఇది డోనర్ అవుతుంది అనమాట, ఇస్తుంది అనమాట. అప్పుడు దీన్ని పాజిటివ్లీ ఛార్జ్డ్ అయాన్ అని చెప్పి కాల్ చేస్తాం. అలాగే క్లోరైడ్ రిసీవ్ చేసుకుంటుంది కాబట్టి ఎలక్ట్రాన్ని, దీన్ని నెగిటివ్లీ ఛార్జ్డ్ అయాన్ అంటాం. 2 అయాన్స్ మధ్యలో ఈ బాండ్ ఫామ్ అయింది కాబట్టి దీన్ని అయానిక్ బాండ్ అని చెప్పేసి కాల్ చేస్తాం. నెక్స్ట్ మెటాలిక్ బాండ్. మెటాలిక్ బాండ్ అనేది 2 మెటల్స్ మధ్యలో ఫామ్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మెగ్నీషియం, సోడియం అండ్ అల్యూమినియం. నెక్స్ట్ కోవలెంట్ బాండ్. కోవలెంట్ బాండ్ అనేది ఎలక్ట్రాన్ని షేర్ చేసుకోవడం ద్వారా ఫామ్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ ఉందనుకోండి, హైడ్రోజన్లో ఒక ఎలక్ట్రాన్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే 2 హైడ్రోజన్ యాటమ్స్ దగ్గరికి వచ్చాయో అవి 2 కోవలెంట్ బాండ్ని ఫామ్ చేస్తాయి. ఆ తర్వాత ఈ 2 హైడ్రోజన్స్ కూడా ఇలా ఉండి దీని చుట్టూ ఈ 2 ఎలక్ట్రాన్స్ అనేవి రొటేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో దట్ 2 ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల ఇవి 2 స్టేబుల్గా ఉంటాయి. అండ్ దీన్నే ఇలా కూడా మనం రాసుకోవచ్చు అనమాట. అంటే ఈ హైడ్రోజన్ నుంచి ఉన్న ఎలక్ట్రాన్ని క్రాస్లా చూపిస్తాం, ఈ హైడ్రోజన్ నుంచి వచ్చిన ఎలక్ట్రాన్ని డాట్లా చూపిస్తాం. నెక్స్ట్ ఇది అనేది 2 నాన్ మెటల్స్కి మధ్యలో ఫామ్ అవుతుంది అనమాట కోవలెంట్ బాండ్. కోవలెంట్ బాండ్లో మళ్ళీ 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే సింగిల్ కోవలెంట్ బాండ్. అంటే ఏం లేదు, హైడ్రోజన్కి మధ్యలో ఇందాక చూసుకున్నాం కదా, అదేవిధంగా ఒక ఎలక్ట్రాన్ పేర్ని షేర్ చేసుకున్నప్పుడు సింగిల్ కోవలెంట్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. అదేవిధంగా డబల్ కోవలెంట్ బాండ్ అనేది 2 ఎలక్ట్రాన్ పేర్స్ని షేర్ చేసుకున్నప్పుడు డబల్ కోవలెంట్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. దీనికి ఎగ్జాంపుల్ ఆక్సిజన్. నెక్స్ట్ ట్రిపుల్ కోవలెంట్ బాండ్ అనేది 3 పేర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకున్నప్పుడు ట్రిపుల్ కోవలెంట్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. దీనికి ఎగ్జాంపుల్ నైట్రోజన్ అటామిక్ నెంబర్ ఎంత? 7 అంటే అవుటర్ మోస్ట్ షెల్లో లోపల ఉన్న ఫస్ట్ షెల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. దాని తర్వాత అవుటర్ మోస్ట్ షెల్లో 5 ఎలక్ట్రాన్స్ అనేవి ఉన్నాయి, అంటే 2,5. నైట్రోజన్కి లోపల 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, బయట ఉన్న దాంట్లో 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ బయట ఉన్న వ్యాలెన్సీ షెల్లో స్టేబుల్ అవ్వాలంటే దీనికి 3 ఎలక్ట్రాన్స్ అనేవి ఎక్స్ట్రాగా కావాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా ఇంకొక నైట్రోజన్ కూడా 3 ఎలక్ట్రాన్స్ కావాల్సి ఉంటుంది. సో ఈ నైట్రోజన్ రెండు కూడా దీని నుంచి ఒక 3 ఎలక్ట్రాన్స్, దీని నుంచి ఒక 3 ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకుంటాయి.
అలాగా ట్రిపుల్ కోవలెంట్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ హోంవర్క్ ఏంటంటే సిలికాన్ జెర్మేనియం ఏ బాండ్తో ఫామ్ అవుతాయి కామెంట్ చేయండి. గూగుల్లో సెర్చ్ చేయకుండా కామెంట్ చేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.